జీవో నంబర్ 97 పై పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన వ్యక్తం చేశారు. వనపర్తి ఎమ్మెల్యే తుడి మెగారెడ్డి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందించారు. శక్తి స్కీమ్, విద్యా సంస్థల భవిష్యత్, ప్రైవేటీకరణ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల అభ్యంతరాలను విన్న ఎమ్మెల్యే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన పాలిటెక్నిక్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలకు కనబడాలి. పాలిటెక్నిక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యా సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఏదైతే జీవో నెంబర్ 97లో తీసుకొచ్చారో అది వెంటనే రద్దు చేయాలి. దానివల్ల పేద విద్యార్థులకు న్యాయం జరగదు. విద్యార్థులు ఫీజులు కట్టాలంటే కూడా ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఫీజులు ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థుల ఫీజులు కట్టలేరు. కాబట్టి ఆ జీవో నెంబర్ 97ను రద్దు చేయాలి. ఏదైతే శక్తి స్కీమ్ ఉందో వాటిని కూడా వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చదువుతున్నటువంటి పేద విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు పొద్దున్న లేచి కూలి చేసి మీకు డబ్బులు ఫీజులు కట్టాలంటే ఎంతవరకు కరెక్ట్? ఈ ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఆ ఫీజులు ఇంకా భారీ ఎత్తున పెరుగుతాయి. కాబట్టి మీరు ఈ ప్రభుత్వంలో చదివే ప్రయత్నం చేయలేరు. కాబట్టి ఈ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలి సార్.